ఫైనలీ మా కోడి పిల్లలు అయితే ఇంటికి వచ్చాయండి. ఇవి నాటుకోడి గుడ్లు, పందెం కోడి గుడ్లు. ఒక్కొక్క గుడ్డు 200 ఉంటుందండి రేట్ మ్యాక్సిమము. ఇప్పుడు ఈ గుడ్లన్నీ సరే ఇంక్యుబేటర్లో పెట్టడానికి ఇచ్చాము. ఈ ప్రాసెస్ చేయించాలి అంటే గుడ్లు కంపల్సరీ ఫ్రిడ్జ్లో ఉండాలండి, అప్పుడే పిల్లలు వస్తాయి. ఈ ప్లేస్ అయితే జొన్నాడ ఆలమూరు మండలం అండి. మాకు రావులపాలెం దగ్గరలో ఈ ప్రాసెస్ చేసేది ఈ ప్లేస్ ఒక్కటే తెలుసండి. ఇంకెవరైనా ప్లేస్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి గుడ్డు మీద మేము ఆ గుడ్డు పెట్టిన డేట్ అయితే రాసుకున్నాము. ఇప్పుడైతే బాక్స్ తెచ్చేసుకున్నాము. బాక్స్లో అయితే పిల్లలు వేసేసుకుంటున్నాము. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఎక్సైట్మెంట్ ఉంది మాకు. ఇంకా వాటికి గాలాలి కదా ట్రావెలింగ్లో అని వాటికి హోల్స్ అయితే పెట్టేసి ఇంకా బాక్స్ అయితే క్లోజ్ చేసేసాము. ఎగ్స్ ఇచ్చిన 21 డేస్ తర్వాత అయితే మేము పిల్లల్ని తీసుకోవడానికి వచ్చామండి. వెళ్ళి ఇంటికి వచ్చాము. ఇంక బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే వాటికి బెల్లం నీళ్ళు పెడతామండి. ఆ బెల్లం అయితే కట్ చేసి వాటర్ అయితే పెడతాము. చూసారా ఎలా తాగేస్తున్నాయో. కొంచెం సేపు అవి సెటిల్ అయ్యాక వేరే ట్రేలోకి అయితే చేంజ్ చేసామండి. ఇంకా ఒక్కొక్కటి వేసేసి ఇంక బెల్లం నీళ్ళు కూడా పెట్టేసాము. ఈ ప్రాసెస్ చేయడానికి అయితే ఒక లైట్ దిబ్బ చేసేసాము. మా అమ్మ వేసిన అక్షంతలు అన్ని ఇన్ని కాదు. ఇంక మళ్ళీ వేరే లైట్ తెచ్చేదాకా వెయిట్ చేసి వేరే లైట్ తెచ్చి అయితే మళ్ళీ పెట్టామండి. ఈ లైటే ఇంకో కొన్ని రోజులు దానికి వాళ్ళ అమ్మ అన్నమాట, అదే వేడినిస్తుంది. ఇంకా వేడి కోసం చూసారా ఒక పిల్ల అయితే ఎలా వెళ్ళిపోయింది. ఇంక దాని కింద కూర్చుంటుంది. కొంచెం సేపు చూసి చాలా రిస్క్ పనిలా ఉంది అని మళ్ళీ లైట్ హైట్లో పెట్టి ప్లాన్ చేసామన్నమాట. కొన్ని రోజులైతే ట్రేలో పిల్లల్ని ఇలాగే ఉంచుతామండి, తర్వాత తీస్తాము.